బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ వినోద్ గారు. సో సార్తో మాట్లాడి ఈరోజు మన నీ పెయిన్స్కి సంబంధించి ఎన్ని ఆసనాలు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ మన ఆరోగ్య ప్రేక్షకుల కోసం ఈరోజు ఆరోగ్యంగా అండ్ అలానే ఒత్తిడి లేకుండా ఇబ్బంది లేకుండా నీ పెయిన్స్ తగ్గించుకునేటువంటి ఆసనాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఎక్సర్సైజ్లు ఉన్నాయి. తర్వాత కొన్ని అద్భుతమైనటువంటి ఆసనాలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఆసనాలు ఎటువంటి వయసు వాళ్ళు, ఇప్పుడు 45 to 65 వాళ్ళు ఏం చేయాలి, 65 to above 60 అంటే above 80 వాళ్ళు ఏ విధంగా చేయాలనేటువంటిది మనం ముందు నేర్చుకోవాలి. అయితే ఈ నీ పెయిన్ రావడానికి గల కారణాలు ఫస్ట్ తెలుసుకోవాలి. సో నీ పెయిన్ రావడానికి గల కారణాలు ఒక సింపుల్ ఒక 3 రకాలు అనుకుందాం. ఫస్ట్ వాటర్, మనం తీసుకున్నటువంటి వాటర్ ద్వారా నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా సార్? ఇప్పుడు ఎలా అంటారు, ఇప్పుడు అంటే మనము మంచి వాటర్ తాగాలి, ప్యూరిటీ వాటర్ తాగాలని ఆ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ ఏవేవో కలిపి ఆ మందులు కలిపి దాన్ని వాటర్ అంటేనే అతి పవిత్రమైనది గంగాజలం. ఆ గంగాజలాన్ని శుద్ధి చేసి అవి చేసి అందులో ఉన్నటువంటి మినరల్స్ అన్నిటిని, న్యాచురల్ మినరల్స్ అన్నిటిని తీసేసి మనం తాగుతున్నాం. తద్వారా మీరు చూస్తే వాటర్ రుచి రావడం లేదు, వాటర్ యొక్క నాణ్యత కోల్పోతున్నాం. సో ఆ నాణ్యత కోల్పోయినప్పుడు మనం తీసుకున్నప్పుడు వాటర్లో అందులో కెమికల్స్ వేయడం వల్ల ఆ కెమికల్స్ ప్రభావం అంతా నీ పైన కానీ ఆర్థరైటిస్ జాయింట్స్ పైన కానీ పడే అవకాశం ఉంటుంది. అట్లా ఆ యొక్క మధ్య అనేది ఏదైతే ఉందో ఆ మధ్య కరిగిపోతుంది. అట్లా కరిగిపోవడం ద్వారా ఈ నీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ నీ పెయిన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత రెండవది ఫుడ్. అయితే సింపుల్గా ఫుడ్లో కూడా మ్యాగ్నీషియం కానీ మినరల్స్ కానీ తర్వాత ఐరన్ కానీ కాల్షియం కానీ ఇటువంటి లోపాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఈ నీ పెయిన్ వస్తుంది. తర్వాత మూడవది ఏంటంటే వెయిట్ గెయిన్, అంటే ఇంతకుముందు బాగా అధిక బరువు అంటే బెల్లి ఫ్యాట్ కానీ ఉదర సమస్య కానీ బాగా వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ ఆ మోకాల పైన పడుతుంది, ఆ మోకాల పైన పడడం ద్వారా వస్తుంది. సో ఇదే మన కల్చర్. అయితే ఇండియన్ కల్చర్ అయితే కింద కూర్చొని చక్కగా తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే ఫారెన్ కల్చర్ అలవాటు అయిపోయి టేబుల్ సిస్టమ్ అనేది. సో నిలబడి తినడము, నిలబడి వాటర్ తాగడం వల్ల కూడా ఈ నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఇన్ని రకాలు తెలుసుకోవాల్సింది. ఇవి తెలుసుకొని ఓహో ఇవి మనం ఆచరించాలి, తర్వాత మనం యోగా వైపు రావాలి. సో యోగా అనగానే ఈరోజు మనకి అంటే కొత్తగా మన పిల్లోతో కూడా నీ పెయిన్స్ తగ్గించేటువంటి ఒక చక్కటి ఆసనం ఉందని సార్ చెప్పారు. అది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఈ పిల్లోస్ని సింపుల్గా ఇక్కడ పెట్టేస్తున్నాం, మనం ముందు పెడుతున్నాం. ముందు పెట్టేసి ఏం చేస్తామంటే చిన్న చిన్న మూమెంట్స్తో ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఫస్ట్ పిల్లో పైన ఇలా పెట్టేస్తాం, పాదం ఇలా పెట్టిన తర్వాత పూర్తి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నాం. అయితే ఈ పాదాన్ని ఏం చేస్తున్నాం, మనం పాదాన్ని పైకి కిందికి చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో నీ దగ్గర ఉన్నటువంటిది, ఈ మోకాళ్ళ గుజ్జు ఏదైతే ఉందో ఆ గుజ్జు కరిగిపోయినటువంటి వాళ్ళకి ఎక్కువ వచ్చింది అనుకోండి, అలా స్లోగా చేయాలి. చూడండి, నీ 2 చేతులు చక్కగా వెనక సపోర్ట్ తీసుకోవచ్చు. పాదం ముందుకి పైకి కిందికి ఇలా ఈ విధంగా ఈ ఒక మూమెంట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, కుడివైపు వేయడం, ఫ్రీ చేసుకోవడం, ఈ జాయింట్స్తో పాటు మిగతా ఈ విధంగా చక్కగా సింపుల్గా పిల్లో పెట్టుకొని చేయొచ్చు. లేదు అంటే ఒక టవాల్ తీసుకొని టవాల్ కొంచెం మడత పెట్టి ఇక్కడ కింద పెట్టచ్చు, కింద పెట్టి కూడా చేసుకోవచ్చు. పిల్లో ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి పిల్లో అంటున్నారు, లేదు పిల్లో లేనటువంటి వాళ్ళు చక్కగా టవాల్ పట్టి కూడా చేయొచ్చు, బెడ్షీట్ పెట్టి కూడా చేయొచ్చు. ఆ విధంగా తర్వాత ఏం చేస్తున్నాం, ఇగో ఇలా రౌండ్ పూర్తిగా యాంటీ క్లాక్ వైజ్ అలా ఈ విధంగా. తర్వాత రివర్స్, వ్యతిరేక దిశలో పూర్తి స్థాయిలో చేస్తున్నప్పుడు కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇంటర్నల్గా లోపటి ఏం జరుగుతుంది, నీకు అక్కడ వస్తుందా రావట్లేదా, మనం నీ మూమెంట్ అవుతుందా లేదా కానీ గ్రహించి చేయవాలి. తర్వాత పాదం మార్చాలి. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, పైకి కింది, పైకి కింది, సేమ్ శ్వాసను తీసుకుంటూ వదులుతూ కూడా చేయొచ్చు. ఇంటర్నల్ ఏ లెగ్స్ ఈ విధంగా. తర్వాత కుడివైపు ఎడమవైపు ఫ్రీ చేసుకోండి, పాదం కొంచెం ఫ్రీ చేసుకోండి.
నీ ఆపరేషన్ లేకుండా అసలు సర్జరీ లేకుండా కూడా మనం యొక్క ఈ నీ సమస్య నుంచి బయటపడవచ్చు. బయటపడడానికి ఆ నొప్పిని తట్టుకోవడానికి కొన్ని మనకు రెమెడీస్ ఉన్నాయన్నట్టు, అంటే ఆయుర్వేద పరంగా. సో వాటిని వాడుకుంటే తొందరగా మనం బయటపడవచ్చు. వెంటనే ఆపరేషన్ అనేది చక్కగా డాక్టర్స్ గారు చెప్పేశారు, మీకు మొత్తం తగ్గిపోయిందంట. ఒక 5 years తర్వాత మీరు తీసుకునేటువంటి ఆహారము, తర్వాత సేమ్ వాటర్ ప్రాబ్లం, మీరు నిలబడి తినడం వల్ల అలా చేశారనుకుంటే ఇంకా మీకు అదే ప్రాబ్లం వస్తుంది, ఇంకా పెయిన్ వస్తుంది. ఆపరేషన్ చేసుకున్నాక కూడా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు లేదు నేను 100% మీకు క్యూర్ చేశాము అని ఏదైనా డాక్టర్స్ అంటే మీరు అక్కడ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు 100% మనం క్యూర్ చేయలేము అని. ఎందుకంటే ఇటు వైద్యశాస్త్రము, యోగ శాస్త్రము ఆ రెండు అభ్యాసం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది 18 మంది సిద్ధమా పురుషులు ఉన్నారు మనకు. అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ ఏంటంటే ఆపరేషన్ చేస్తే అయిపోతుందేమో, తగ్గిపోతుందేమో, కంప్లీట్గా మొత్తం నయం అయిపోతుందేమో అని మనం ఊహాలో ఉన్నాం. కానీ పూర్తిగా మన యొక్క డైట్ని చక్కగా డైట్ చేసుకొని చక్కగా అభ్యాసం చేసి ఆయుర్వేదంలో కొన్ని మూలికల్ని యాడ్ చేసుకుంటే మనం చక్కగా ఈ ఆర్థరైటిస్ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నీ ప్రాబ్లం సంబంధించినటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. అదే ఇప్పుడు మనం సింపుల్ చేసినటువంటిది. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఆ 2 పాదాలు ఇస్తాం. 2 పాదాలు ఇస్తే శ్వాసను తీసుకుంటూ పైకి కిందికి 2 పాదాలతో జత చేస్తాం. ఈ విధంగా 2 పాదాలతో పైకి కిందికి చేస్తున్నాం ఈ విధంగా. చక్కగా ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఈ పిల్లని మధ్యలో పెడుతున్నాం. వీటి మధ్య వీటి మధ్యలో పెట్టి ఏం చేస్తున్నాం, టైట్ లూజ్ చేస్తున్నాం. నీకే ఒత్తిడి కలిగిస్తున్నాం. తెలుస్తుంది సార్, ఆటోమేటిక్ తెలుస్తుంది. నేను చెప్పేటువంటిది ప్రాక్టికల్ అన్నట్టు, అనుభవపూర్వకంగా. ఎంతోమంది ఈ నీ ఆపరేషన్ సంబంధించింది, సార్ మాకు ఇట్లా 1 weekలో నీ ఆపరేషన్ ఉంది సార్, నాకు ఏదైనా సజెషన్ ఇస్తారా సార్, మా డబ్బులు లేదు అనేటువంటి వ్యక్తులకు కూడా మేము ఇలా సింపుల్గా మసాజ్ థెరపీ, ఆయిల్ థెరపిటికల్ కొన్ని మూలికలతో మట్ బాత్ చేపించేసి ఈ నీ ఆపరేషన్ లేకుండా చేయగలిగాం. సో మా అనుభవంలో ఉన్నాయి కాబట్టి ఇలా సింపుల్తోనే తగ్గించాం. సో చూసారు కదా, చాలా చక్కటి ఆసనాలు అనేవి. సో మన పిల్లలతో కూడా అంటే ఇలా కూడా చేసుకోవచ్చు నీ పెయిన్స్కి అని అందరూ చేసే విధంగా నీ పెయిన్స్ ఎవరైతే ఉన్నాయో చాలా చక్కటి ఆసనాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.